మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. సరే, 8 నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ 2026 ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి అదృష్టం తలుపు తట్టబోతుంది అంటారు? వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, ధనపరంగా ప్రతి విషయంలోనూ ఎలాంటి ఒడిదొడుకులు ఉండబోతున్నాయి? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? 8వ తేదీన పుట్టిన వాళ్ళండి. 8వ తేదీ, 17వ తేదీ, 26వ తేదీ, ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా 8 సంఖ్య కిందకి వస్తారండి. అయితే 8వ తారీఖున పుట్టిన వాళ్ళకి అధిదేవత ఎవరు అంటే శాటర్న్, శని అన్నమాట. శని అనే గ్రహానికి ఉండే కారకత్వాలు ఏమిటి అంటే న్యాయము, ధర్మము, క్రమశిక్షణ, పర్ఫెక్షన్. ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు ఇవి కోరుకుంటారు. ఈ న్యాయము, ధర్మం, క్రమశిక్షణ ఇవన్నీ ఉన్న చోట వీళ్ళు ఉంటారనమాట. ఇవి ఎక్కడైతే తగ్గుతాయో అక్కడ నుండి వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళకు ఈ విధంగా ఉంటేనే ఇష్టంగా ఉంటుంది. అండ్ క్రమశిక్షణగా పనిచేస్తారు. కష్టపడే తత్వం ఉంటుంది. ఒక పని కంప్లీట్ చేయాలంటే ఆ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు కష్టపడుతూనే ఉంటారు అనే తత్వం వీళ్ళకు ఉంటుంది. కాబట్టి 8 సంఖ్యలో జన్మించిన వాళ్ళ కారకత్వాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. దీంట్లో ఈ సంఖ్యలో జన్మించినటువంటి సెలబ్రిటీస్ని మనం తీసుకుంటే రవితేజ, మన హీరో రవితేజ ఎన్ని సంవత్సరాలు ఆయన కష్టపడ్డాడంటే సినీ ఫీల్డ్లో ఆయన రావడానికి. ఆయన వదల్లా, ఆయన ఓటమి అంగీకరించలేదు. కష్టపడుతూనే ఉన్నాడు. ఆయనకి ఆ రిజల్ట్ వస్తానని కూడా ఆయనకి ఆ నమ్మకం లేదు. కానీ విధి అనేది ఆయన కష్టాన్ని మెచ్చి ఆయనకి ఆ రిజల్ట్ అనేది ఇచ్చింది. అంటే కష్టపడే తత్వం ఇక్కడ ఉంటుందని చెప్తున్నాను నేను. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని చెప్పట్లా. రవితేజ మన హీరో గారు ఈ 8వ సంఖ్యలో వస్తారు. తర్వాత మన అల్లు అర్జున్ కూడా. అల్లు అర్జున్ మనం ఆయన మొట్టమొదట గంగోత్రి సినిమా చూసినప్పుడు ఈయన హీరో అవుతాడని ఎవరు అనుకోలే. ఆయన కష్టాన్ని అలా మలుచుకున్నాడు, కష్టపడ్డాడు బాగా. ఆ విధంగా కష్టపడే తత్వం అనేది 8వ సంఖ్య వాళ్ళలో ఉంటుందని చెప్తున్నానే తప్ప ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేసి చెప్పేది కాదండి. ఇది 8 సంఖ్యలో జన్మించిన వాళ్ళ కారకత్వాలు ఇలా ఉంటాయి. తర్వాత ఈ 2026 సూర్యుడి సంవత్సరం వీళ్ళకి ఏమి ఇవ్వబోతుంది అని అంటే, సూర్యుడు 1, ఇదేమో 8కి శని అధిపతి, సూర్యుడికి 1కేమో సూర్యుడు అధిపతి. మరి వీళ్ళిద్దరికి పడదు కదా అంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళకి నష్టాలేనా అని అనుకోవడానికి ఏం లేదండి. వీళ్ళకు కూడా మంచిగా ఉండే విషయాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గుతుంది. సంఘంలో గౌరవం మర్యాదల దగ్గర అంటే అపనిందలు పడే అవకాశాలు ఉంటాయి, తప్పించుకోవాలి. అంటే నలుగుట్లో వెళ్ళి నేను గొప్పవాడిని చెప్పుకునే దగ్గర చెప్పుకోకుండా వెనకాల నుండి పని చేసుకుంటూ ఉంటే మంచిది ఈ సంవత్సరం. ఎందుకంటే సూర్యుడు శని ఇద్దరికి పడదు. లీలాపనిందలు అంటారు కదా, అలా అపనిందలు ఉంటాయన్నమాట. కాబట్టి సంఘంలో గౌరవం ఉండే చోట మనం వెనక నుండి పని చేసుకుంటే మంచిది 8వ సంఖ్యలో జన్మించిన వాళ్ళు. తర్వాత వచ్చేసి ఉద్యోగంలో అనవసరంగా ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడాలి. బాస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, అణిగిమణిగి ఉండాలి బాస్ దగ్గర. ఈ సంవత్సరం ఆ విధంగా నిలదొక్కోవాలన్నమాట. తర్వాత వచ్చేసి వ్యాపారం చేసేవాళ్ళు నూతన వ్యాపారాలు చేస్తే కనుక నిలబడడానికి అంత అవకాశం ఉండదు. గత వ్యాపారాన్నే ఈ సంవత్సరానికి మన దోషాలన్నీ పోవాలని తెలుసుకొని ఆ విధంగా వీళ్ళు రెమెడీస్ చేసుకుంటూ వ్యాపారాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలి తప్ప కొత్త పనులు చేస్తే కనుక వీళ్ళకి స్పీడ్ బ్రేకర్ అనేది ఉంటుందన్నమాట. వ్యాపారం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వచ్చేసి మన మన విద్యకు సంబంధించిన వాళ్ళు అంటే విద్యార్థులు కూడా ఈ సంవత్సరం అంతా క్రమశిక్షణ తప్పి మన గురువులతో అనవసరంగా వీళ్ళు అపనిందలు అంటే మాటలు పడడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి క్రమశిక్షణ అనేది వీళ్ళకి తప్పుతుందన్నమాట. ఈ 8వ సంఖ్య వాళ్ళు విద్యార్థులు జాగ్రత్త పడాలి, శ్రమించాలి, కష్టపడాలి. అప్పుడే వీళ్ళకి మార్కులు వస్తాయి తప్ప
ఏం కాదులే ఎగ్జామ్ టైంలో చదువుకుందాంలే అంటే కనుక చివాట్లు తప్పవు. తర్వాత ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి. దూర ప్రయాణంలో వీళ్ళకి ఏమంటారు ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి. దూర ప్రయాణంలో జాగ్రత్తలు వహించాలి. మంచి రోజులు, మంచి తిథి వార నక్షత్రాలు చూసుకొని ప్రయాణాలు చేయాలి. లేకపోతే చిన్న చిన్న గండాలు అనేటివి ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి ఆరోగ్య విషయంలో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి కుటుంబంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని ఎదిరించకూడదు. ఈ సంవత్సరం ఎవరు ఎదిరించారు అనుకోండి, కాకపోతే ఈ సంవత్సరంలో ఎదిరించే సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి మనకు ఈ సంవత్సరం కొద్దిగా అదుపులో ఉండాలి. కాబట్టి వాళ్ళు చెప్పింది కానిద్దామని నడవాలే తప్ప వాళ్ళు చెప్పింది రాంగ్ అయినా ఎదిరిస్తే కనుక మీకే నష్టాలు జరుగుతాయి అనేది ఉందన్నమాట. ఈ విధంగా 8వ సంఖ్యలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఉండబోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళకి కలిసి వచ్చే నెంబర్స్, యాంటీ నెంబర్స్ అంటే ఏం చెప్తారు సార్? వీళ్ళకి యాంటీ నెంబర్ వచ్చేసి 1, 2, 4, 7 ఈ అండ్ 9 కూడా. ఈ సంఖ్యల్లో వీళ్ళు నూతన పనులు చేయకూడదు. చేస్తే కనుక అవి బ్రేక్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అండ్ వీళ్ళు కలిసి వచ్చే సూపర్ నంబర్ ఏంటంటే 5వ నంబర్ అండి. 5వ నంబరు, 6వ నంబరు. ఈ రెండు నంబర్స్లో ఈ 2 తేదీల్లో అంటే 5వ నంబర్ అంటే 5వ నంబర్ ఒకటే కాదు, 5వ తేదీ, 14వ తేదీ, 23వ తేదీ ఈ తేదీల్లో వీళ్ళు పనులు స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి 6వ తేదీ, 15వ తేదీ, 24వ తేదీ ఈ తేదీల్లో వీళ్ళు పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. నూతన పనులన్నీ కూడా మంచిగా ఉంటుంది. ఇవి కలిసి వచ్చే నంబర్లు. అండ్ యాంటీ నెంబర్లు వచ్చేసి 1, 2, 4, 7 అని చెప్పాం. 9 కూడా వీళ్ళకి మైనస్గా ఉంటాయి అన్నమాట. కలర్స్ పరంగా ఏం చెప్తారు సార్? పలానా రోజు పలానా వస్త్రం ధరిస్తే కలిసి వస్తుందంటే వీళ్ళకి ఏం చెప్తారు ఈ సంవత్సరంలో? వైట్ కలర్ ఈజ్ ద బెస్ట్ అండి. ఎందుకంటే సూర్యుడి సంవత్సరం కాబట్టి వైట్ కలర్ ఈజ్ ద బెస్ట్. అండ్ వీళ్ళు లైట్ కలర్స్ ఏవైనా సరే, ఆరెంజ్ అయినా బ్లూ అయినా లైట్ కలర్స్ వేస్తే వీళ్ళకి బాగుంటుంది. డార్క్ కలర్స్ అవాయిడ్ చేయాలి. ఇక సంవత్సరం మొత్తం కూడా ఇంకా విశేషమైన ఫలితాలు వీళ్ళకి ఉండాలంటే ఎటువంటి కామన్ రెమెడీస్ వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది అంటారు? రెమెడీస్ అంటే వీళ్ళు శనివారం రోజున ఇంట్లో స్టీల్ ప్లేట్లో భోజనం చేయకూడదు. శనివారం రోజున స్టీల్ ప్లేట్లో భోజనం చేస్తే ఏమవుతుందంటే శనికారకత్వం, సూర్యుడి సంవత్సరంలో శనికారకత్వం అంటే ఈ సూర్యుడి సంవత్సరంలో శనికారకత్వం అనేది ఎక్కువగా పనిచేయదు. కాబట్టి స్టీల్ ప్లేట్లో అంటే వీళ్ళు శనివారం రోజు రెమెడీస్ చేయాలి. శనివారం రోజు ఉదయాన్నే లేచి మన ఆదిత్య హృదయం అనేది చదువుకోవాలి. సూర్యుడికి గాయత్రి మంత్రం చెప్పి జలం సమర్పించాలి. తర్వాత వచ్చేసి శనివారం రోజున గుడికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేయించుకోవాలి. గంగా జలంతో అభిషేకం చేయించుకుంటే ఇంకా మంచిది. నవగ్రహాల దగ్గర వీళ్ళు 11 ప్రదక్షిణాలు చేసి బయటకు వచ్చి కాళ్ళు కడుక్కొని, అది కూడా ఉదయం 11 గంటల లోపలే బయటకు వచ్చి కాళ్ళు కడుక్కొని శివాలయంలోకి వెళ్ళి శివాలయంలో ముందు 3 ప్రదక్షిణాలు చేసి గుళ్ళోకి వెళ్ళి వినాయకుడికి దండం పెట్టుకొని శివుడికి గంగా జలంతో అభిషేకం చేయించుకొని ఆ నీళ్లు తాగితే వీళ్ళకి సూపర్గా ఉండబోతుంది ఈ ఇయర్ అంతా కూడా. సార్ కొంతమంది ఓన్లీ ఆస్ట్రాలజీ డీల్ చేస్తారు, కొంతమంది న్యూమరాలజీ డీల్ చేస్తారు, కొంతమంది వాస్తు డీల్ చేస్తారు. మీరు మూడింటిని మిక్స్ చేసేసి మూడిట్లో పరిజ్ఞానం సంపాదించారు. మరి ఎవరన్నా ఈ సబ్జెక్ట్స్ మీ ద్వారా నేర్చుకోవాలనుకుంటే ఏదన్నా అవకాశం ఉంటుందా మీ ద్వారా ఏదన్నా? అవునండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే చాలా మందిలో నేను కొన్ని కన్ఫ్యూజన్స్ అనేది చూసామండి. మేము ఇప్పుడు ఈ ఫీల్డ్లో 25 ఇయర్స్ నుండి పనిచేస్తున్నాం. అయితే మేము ఎక్కువగా జనాలకి రిజల్ట్ రాని విషయాలు ఏంటి అని గమనిస్తుంటాం, రీసెర్చ్ చేస్తుంటాం కదండి. దీంట్లో ఏంటంటే ఒక జ్యోతిష్యం మేము పట్టుకుంటే 100% రిజల్ట్ రాలేదు. తర్వాత జ్యోతిష్యానికి వాస్తు కలుపుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. న్యూమరాలజీ కూడా తీసుకుంటే ఈ మూడుటిని కలిపితేనే మాకు బెస్ట్ రిజల్ట్స్ అనేటివి వచ్చాయన్నమాట. నా క్లయింట్స్ అందరు కూడా ఈ మూడుటిని బట్టే మేము మీ దగ్గర నుండి బాగా లాభాలు పొందామని చెప్పారు. ఇది ఇప్పటి నుండి కాదండి, చాలా సంవత్సరాల నుండి జరుగుతుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఉద్యోగము, ఎవరికైతే ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు పైన అసలు ఇవి పనిచేస్తాయా లేదా అని ఏమైనా సంశయాలు ఉన్నా
లేదా లైఫ్లో ఇంకా మంచి మార్పులు తెచ్చుకోవాలనుకున్నా మీ అందరి కోసం నేను 2026 జనవరి 10వ తేదీన ఆ రోజు కూడా ఏకాదశి అవుతుంది. ఆ ఏకాదశి రోజున నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు. మీకు ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఈ విద్యను మీరే నేర్చుకొని మీ జాతకాన్ని మీరే చూసుకోవచ్చు, మీ ఇంటిని మీరే వాస్తు చేసుకోవచ్చు. అసలు ఈ జ్యోతిషం పనిచేస్తుందా లేదో మీరే తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మన జాతక మన భవిష్యత్తు, మన జీవితం అనేది మనకు తెలిసినంత ఎదుటి వారికి తెలియదు. కాబట్టి మన జ్యోతిష్యం అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటే మనకు ఇతరులు చెప్పడానికి బాగొస్తుంది. కాబట్టి మీ ఇంటికి మీరే వాస్తు చేసుకోండి, జ్యోతిష్యం మీరే చేసుకోండి, మీ నేమ్ అనేది మీరే ఇది చేసుకోండి. మీరు లైఫ్లో ఈ క్లాసెస్ ద్వారా మంచి లాభాలు పొందబోతారు కదండి. ఓవరాల్గా 8 నెంబర్ సిరీస్ వాళ్ళకి 2026 ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.